1948 ఆ సంవత్సరంలో గులాగ్ అనే ఒక క్రైస్తవునికి 25 సంవత్సరముల పాటు జైలు శిక్ష విధించి సైబీరియాకు పంపించారు. అయితే ఆ వ్యక్తి విశ్రాంతి దినంన పనిచేయటానికి నిరాకరించినందువల్ల ఇతనిని ఇరుకు గదిలో జైలర్ ఉంచి ఇతనికి 10 దినముల పాటు ఆహారం ఏమీ ఇవ్వకుండా ఒట్టి నీటిని మాత్రమే ఇస్తూ మరొక 4 దినములు ఆహారాన్ని ఇస్తూ కొద్ది కొద్దిగా అలా ఒక 10 సంవత్సరముల పాటు ఇరుకు గదిలో ఒక 10 దినములు నీటిని మాత్రమే ఇవ్వటం, ఒక 4 రోజులు కొద్దిగా ఆహారం ఇవ్వటం, ఈ రీతిగా చేస్తూ చాలా సంవత్సరాలు ఇతను 10 సంవత్సరముల పాటు దాదాపుగా హింసించారు. అయితే ఇతను తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. అయితే 10 సంవత్సరముల తర్వాత క్రొత్త జైలర్ ఆ జైలుకి వచ్చినప్పుడు ఇతని యొక్క పరిస్థితిని గమనించి, ఎందుకు నీవు విశ్రాంతి దినమున పనిచేయటానికి నిరాకరిస్తున్నావు? మరి 100 మంది ఖైదీలకు నీటిని తోడి తీసుకుని వారికి పోయవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా, మరి విశ్రాంతి దినమునకు ముందు రోజు రెట్టింపు పని చేయడానికి నీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు ఆ గులాగ్ అనే క్రైస్తవుడు సంతోషంతో అది అంగీకరించాడు. ఎద్దులను బండిని తీసుకుని దాని మీద డ్రమ్ పెట్టుకుని 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి లోతైన బావి, ఆ బావి దగ్గర నీటిని తోడి 2 డ్రమ్స్ విశ్రాంతి దినమునకు ముందు రోజు నింపి తీసుకొచ్చి, ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ రీతిగా పనిచేసి విశ్రాంతి దినమున పని చేయకుండా అతను ఖాళీగా ఉండేవాడు దేవుని ఆరాధించుట కొరకై. అయితే ఇతని యొక్క సత్ప్రవర్తన చూసి కొన్ని సంవత్సరముల తర్వాత ఈ యొక్క గులాగ్ని విడుదల చేశారు. అయితే ఇంకొక ఖైదీ ఈ ఎద్దులను బండిని ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇతను కూడా, ఈ ఖైదీ కూడా అలాగే బావి దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడు. ఇతను విశ్రాంతి దినం కూడా, ఇతను అన్యుడు కాబట్టి విశ్రాంతి దినంను కూడా పనిచేసేవాడు. అయితే విశ్రాంతి దినమున ఆ ఎద్దులను తోలుకుని వెళ్దామని ఎద్దులను లేవటానికి, ఎద్దులను తీసుకుని వెళ్ళటానికి ఇతను ప్రయత్నించినప్పుడు ఆ ఎద్దులు నిరాకరించాయి. విశ్రాంతి దినమును మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే అవి అంగీకరించాయి. కానీ ఇతర ఖైదీలు కూడా ఎంతో అరిచారు, ఎంతో లాగారు అని, కానీ ఆ ఎద్దులు ఎంత మాత్రం నిరాకరించాయి, ఎంత మాత్రం వీరికి లోబడలేదు. అయితే జైలర్ అన్నాడు, ఈ యొక్క గులాగ్ ఈ ఎద్దులను కూడా క్రైస్తవులుగా మార్చివేశాడు,